ఓకేనా? అందరికీ నమస్కారం. రెండు ప్రధానమైనటువంటి అంశాలపైన ప్రస్తావించబోతున్నాను. ముఖ్యంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం, తర్వాత బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన. ప్రపంచం మొత్తం కూడా వీక్షించింది. దాంతోపాటు అనేక దేశాలకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రాల నుంచి కూడా రకరకాలుగా, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇట్లా అనేక దేశాల నుంచి కూడా ఆ దేశాలలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి మూల కేంద్రాల దగ్గర నుంచి వస్త్రాలు, ఆభరణాలు, మట్టి, నీరు ఆ దేశాల నుంచి కూడా పంపించారు, ఆ క్షేత్రాల నుంచి కూడా పంపించారు. ఆ రకంగా ఈ మందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన అనేది అసలు ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రధానమైనటువంటి ఒక క్రతువుగా, ఒక హిస్టారిక్ ఈవెంట్గా, ఒక కల్చరల్ ఈవెంట్గా, ఒక ఆత్మగౌరవం మనోభావానికి ప్రతీకగా సాగినటువంటి ఒక ఉత్సవంగా ప్రజలందరూ భావించారు, పేర్కొన్నారు. ఇక పోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎండోమెంట్ శాఖ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. అట్లాగే మైనారిటీస్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి శాఖ కూడా ఉంది. కొన్ని ప్రధానమైనటువంటి పండుగలు వచ్చినప్పుడు, ప్రధానమైనటువంటి ఒక సందర్భాలు వచ్చినప్పుడు, సంఘటనలు వచ్చినప్పుడు మైనారిటీస్ వెల్ఫేర్ శాఖ ఆ వర్గాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలని, కార్యక్రమాలని శాఖపరంగా చేయటం కోసమే ఆ శాఖల్ని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగంలోనే ఎండోమెంట్ శాఖ అనేది రాష్ట్రాల్లో ఉంది అన్నటువంటి అంశం మనకు తెలుసు. ఆ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ఎండోమెంట్ శాఖ, ఆ ఎండోమెంట్ శాఖకి ఒక కమిషనర్, ఎండోమెంట్ శాఖకి ఒక మంత్రి, ఎండోమెంట్ శాఖకి ఒక ప్రిన్సిపల్ కార్యదర్శి కూడా భారత రాజ్యాంగం ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన, పరిపాలన వ్యవహారంలో అంతర్భాగంగా ఏర్పడ్డటువంటి ఒక విషయం. ఈ ఎండోమెంట్ శాఖ ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, ధర్మ ప్రచారం కొరకు పనిచేయాలి. ఎండోమెంట్ సంబంధించినటువంటి నిధుల ద్వారా అనేక రకాల ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేయడం కూడా సాంప్రదాయం. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం అయోధ్యలో జరుగుతూ ఉంటే ఈ ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రి, ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి ఒక అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. సహాయ నిరాకరణకి పాల్పడ్డారు. మాకేదో పట్టదు, గిట్టదు అన్నట్టుగా వ్యవహరించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఇది హిందువుల మనోభావాల కొరకు ఏర్పాటు చేసినటువంటి శాఖ ద్వారా కూడా హిందువుల కోసం, హిందువుల యొక్క మనోభావాల కోసం, హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్య రాముడు యొక్క ప్రతిష్టాపన జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల నుంచి పట్టు వస్త్రాలు పంపించడం, ఆభరణాలు పంపించడం, వేద పండితులని పంపించడం, ఆ యొక్క క్రతువులో మన దేవాలయాలు ఆ పరంపరకు సంబంధించినటువంటి ఒక సంస్థల ద్వారా ప్రాతినిధ్యాన్ని అందజేయడం అనేది ఒక సాంప్రదాయం.
యాదగిరిగుట్ట మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు నిర్మాణం పూర్తయినటువంటి తర్వాత విగ్రహ ప్రతిష్టాపన సమయం సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన దేవాలయాలకు సంబంధించినటువంటి నుంచి అనేక రకాల మంగళ శాసనాలు వచ్చినటువంటి ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అది ఏ ప్రభుత్వమా, ఏ రాష్ట్రమా, ఎవరు పరిపాలిస్తున్నారా అన్నది కాకుండా సాంప్రదాయాల్ని పాటించడం అనేది మన సంస్కృతిలో అంతర్భాగం. దాని కొరకే ఎండోమెంట్ శాఖను ప్రత్యేకంగా ఏర్పరిచాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కుహానా లౌకికవాద ప్రభుత్వం ఎండోమెంట్స్ ద్వారా, ఎండోమెంట్ శాఖ ద్వారా పూర్తిగా కూడా ఆ క్రతువులో భాగస్వామ్యం అవటానికి కానీ, పాలు పంచుకోవటానికి కానీ, సాంప్రదాయంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి తీరుకి ఎండోమెంట్ శాఖ మంత్రి క్షమార్పణ చెప్పాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ అంశం పైన రాష్ట్ర గవర్నర్ని కూడా కలిసి రాజ్యాంగబద్ధంగా ఎండోమెంట్ శాఖ విధులు నిర్వహించడంలో చెందినటువంటి వైఫల్యాన్ని కూడా లేవనెత్తి చూపుతామని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భద్రాద్రిలో కళ్యాణోత్సవం జరుగుతుంది. అనేక రాష్ట్రాల నుంచి ఆ సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండేటువంటి దేవాలయాల నుంచి, ట్రస్ట్ల నుంచి, ప్రభుత్వాల నుంచి ప్రతినిధులను పంపటం, వస్త్రాలను పంపటం, అనేక రకాల ఆభరణాలు పంపటం అనేది కూడా అందరూ చూస్తూ వచ్చారు. దానికి భిన్నంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఎండోమెంట్ మినిస్టరు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు వ్యవహరించారన్నటువంటి విషయం మీద చాలా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే రాజకీయపరమైనటువంటి అంశం, బీఆర్ఎస్ శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. అభినందించడానికి కలిశారని వార్తలు వచ్చాయి. మరి లండన్లో నేను అసలు పాతది డూప్లికేట్ అని అన్నందుకు అభినందించడం కొరకు ఈ నలుగురు కలిశారా? లండన్ మరి విదేశీ పర్యటన సందర్భంలో బీఆర్ఎస్ ని పాతర వేస్తాను అని అన్నందుకు అభినందించడం కొరకు ఈ నలుగురు శాసనసభ్యులు కలిశారా? దేనికోసం కలిసినట్టు? ఎందుకోసం కలిసినట్టు? ఎవరి కోసం కలిసినట్టు? తెలంగాణ ప్రజానీకానికి తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. ఆరోగ్యం బాగలేనప్పుడు, కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు రాజకీయంగా పరామర్శలు ఉంటాయి. వ్యక్తిగతంగా పరామర్శించడం కూడా మనం చూసాం చాలా మందిని. కేసీఆర్ గారికి అనారోగ్యం వస్తే రాహుల్ గారు చెప్పారు కాబట్టి నేను పరామర్శకు వెళ్ళాను అని చెప్పని ముఖ్యమంత్రి చెప్పాడు. ఆ తర్వాత లైన్ కట్టారు. ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు, ఇంకా మంత్రులు వెళ్ళారు, అనేక మంది లైన్ కట్టారు. లైన్ కట్టి పరామర్శించారు. రాజకీయంగా కూడా చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నట్టుగా కూడా బయటకు వార్తలు వచ్చాయి. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నటువంటి బంధం, సంబంధం, అనుబంధానికి నిదర్శనంగా నడుస్తున్నటువంటి అడుగులని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది.
ఒకవైపున విదేశీ పర్యటనలోనే మూసీని పూర్తిగా సుందరీకరణ చేయడం కొరకు, ప్రక్షాళన చేయడం కొరకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జాతీయ బ్యాంకుల రుణాలు పొందుదామని, ఆ తర్వాత దాని ద్వారా ఏదో పనులు చేపడదామని, పనులు అప్పగిద్దామని. గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే చెప్పారు. విదేశీ పర్యటన నుంచి రాగానే ట్యాంక్ బండిని కొబ్బరి నీళ్లతో నింపుతామన్నాడు. అటువంటి టెక్నాలజీ వచ్చిందన్నాడు, అటువంటి పరిజ్ఞానం ఉందన్నాడు. 10 సంవత్సరాలు పూర్తయింది. ట్యాంక్ బండిలో కొబ్బరి నీళ్ళు ఈ రోజు వరకు కూడా ఎక్కడ నింపల. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మూసీ నది 53 కిలోమీటర్ల మూసీ నదిని విదేశాల్లో పర్యటించి కలిసి మాట్లాడి, అప్పటి అధికార బృందమే, ఇప్పుడు కూడా ఈయనంత వెళ్ళిన అధికార బృందమే మూసీని సుందరీకరణ ప్రక్షాళన చేస్తామని చెప్పంటున్నారు. అసలు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కాంట్రాక్టర్లుగా పేర్కొంటా ఉన్నా. నేను నడిపిస్తున్నది కాంట్రాక్టర్లుగా నేను అభివర్ణిస్తా ఉన్నా. బ్యాంకు రుణాల ద్వారా ప్రాజెక్టులు చేపట్టాలని, ఆ ప్రకారంగా అందినంత దండుకోవాలని చెప్పని అప్పటి బీఆర్ఎస్ వివరించింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పందాలో పయనిస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా విషయాల్లో బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏ రకంగా కలిసి నడుస్తున్నారు, ఏ రకంగా కలిసి నడవబోతున్నారు, ఏ రకంగా కలిసి ఆలోచిస్తున్నారు, ఏ రకంగా కలిసి పనిచేయాలి, ముందుకెళ్తున్నారు అన్నటువంటి విషయాలకి అనేక ఉదాహరణలు మనకి కనబడుతున్నాయి అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఒక వ్యవహారం అని చెప్పని పేర్కొంటూ, మొదటి మాసంలో రాష్ట్ర ఖజానా నుంచి నిధులు చెల్లించినటువంటి వివరాలు వెల్లడి చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో అనేక మంది కాంట్రాక్టర్ల యొక్క బకాయిలని, ఆగిన బిల్లుల్ని మొత్తంగా మొదటి మాసంలో చెల్లించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను పేర్కొంటున్నా. ప్రభుత్వం వెల్లడి చేస్తే సరే, లేకపోతే నేనే కరెక్ట్ వారం రోజుల లోపల ఎవరికి ఎంతెంత చెల్లించిందనేది బహిరంగ పరుస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. 6 గ్యారంటీలు అమలుకు మాత్రం మళ్ళీ కొత్త అప్పు ప్రారంభం చేశారు. ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగింపు కొరకు అప్పు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఇది వీళ్ళ యొక్క వ్యవహారం అని చెప్పని పేర్కొంటూ, ఈ అంశాలపైన మరి త్వరలోనే ఇంకా అనేక అంశాలు కూడా బయట పెడతామని చెప్పని పేర్కొంటున్నాం. मैं वही बोल रहा हूं ना, माइनॉरिटी वेलफेयर शाखा जो करने का काम है वो पूरा कर रहा है माइनॉरिटीज के लिए, और एंडोमेंट शाखा भी संविधान के अंदर रहे सो मंत्रित्व शाखा है ना, करना है ना. डेफिनेटली ఈ అంశం మీద మేము గవర్నర్ని కలుస్తాం. రాజ్యాంగ విధులు నిర్వహించడంలో ఎండోమెంట్ శాఖ ఘోరంగా వైఫల్యం చెందింది, మంత్రి విఫలమయ్యారు అన్నటువంటి విషయాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పని నేను పేర్కొంటున్నాను. ట్రస్ట్ అనేక రాష్ట్రాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోగ్రాం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎందుకు? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్థానాలు, సంస్థానాలు, అక్కడ నుంచి ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని పంపుతారు. భద్రాద్రిలో కళ్యాణం జరుగుతుంది, ఎందుకు పంపిస్తారు? యాదాద్రిలో కళ్యాణం జరుగుతుంది, ఎందుకు పంపిస్తారు? ఒక పరిమితిలో అందరూ కూడా పంపిస్తారు. ఓకే.